నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ఈసారి కూడా ఎన్నో ప్రత్యేకతలు తీసుకొచ్చింది. అందులో కొన్ని జ్యోతిష్యులనే భయపడుతున్నాయట. అసలు క్రోధినామ సంవత్సర విశేషాలేంటి, ఏ రాశుల వారికి అనుకూలం, ఎవరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలను వివరించేందుకు స్టూడియోలో ఉన్నారు సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ఈరోజు సోషల్ మీడియాలో మార్నింగ్ నుండి చూస్తున్నాం ఈ క్రోధినామ సంవత్సరం అనేది ఒక డేంజర్ లాగా, అంటే జ్యోతిష్యులనే భయపడుతుంది అనేది ఒకటి వింటున్నాం. ఎంతవరకు నిజం అంటారు ఇది? తప్పని ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ అందరికీ ఆ పరమేశ్వరుడు అన్ని విధాలుగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ప్రారంభిద్దాం. అయితేనమ్మా, ఇక్కడ క్రోధినామ సంవత్సరం అనేది క్రోధి అంటే జనరల్గా క్రోధం అని అర్థం. ఓకే, చాలామంది భయపడేది అంటే క్రోధం అంటే అందరికీ క్రోధం వస్తుంది. ఇక్కడ అది కూడా ఏంటి, క్రోధినామ సంవత్సరం మంగళవారం నడొచ్చింది. మంగళవారం అధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు, సుబ్రహ్మణ్య స్వామి, కోపం అన్నీ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ అందరికీ ఈ క్రోధినామ సంవత్సరం రావడం కదా, కోపం జనాలకు ఎక్కువ ఉంటుంది. అలాగే దేశాల సరిహద్దుల మధ్యలో కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రాజుల మధ్య, ఎందుకంటే రాజు వచ్చేసి ఈ రాజ్యాధిపతికి రాజు కుజుడు అయ్యారు. సో రాజు కోపంగా ఉంటే మరి దేశం సుభిక్షంగా ఉండదు కదా. సో అందుకోసం అని చెప్పేసి జనాలు ఏంటంటే భయపడేది ఏంటంటే ఇది నవనాయక ఫలితాల కోసం వచ్చేది, కానీ జనరల్గా ప్రతి రాశిలోనూ ఇలాగే ఉంటుంది, అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. అయితే కోపం అనేది ప్రతి అందరికీ ఉంటుంది, ఎందుకంటే క్రోధినామ సంవత్సరం అనేది కోపం. ఆ కోపాన్ని అధిగమించుకుని పరమేశ్వర ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కానీ అంతకంటే భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ముఖ్యంగా జనాలను కాకుండా జ్యోతిష్యులనే భయపడుతుంది అనేది ఒకటి బాగా ట్రోల్స్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అంటారు? అదైతే అవాస్తవం. కొంతమంది చెప్తుంటారు బాగా ఉంటుంది, అంటే భయపెడతారు అని చెప్పేసి. అది ఏదైనా మన చేతుల్లో ఉండదు, పరమేశ్వర అనుగ్రహంతో ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది 50% కరెక్ట్ అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతిదీ మనం భయపడ్డామంటే భయపడుతూనే ఉంటాం, జనాలు భయపెట్టామంటే మనం భయపెడుతూనే ఉంటాం. కాబట్టి ఏదైనా కొంతవరకు శాస్త్రాన్ని మనం చూసుకుని తర్వాత మన నుంచి వెళ్ళాలి. ఏదైనా స్వయంకృతాపరాధం అంటాం. సో జ్యోతిశాస్త్రం 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మంచిగా వెళ్తే మంచి జరుగుతుంది, చెడుగా వెళ్తే చెడు జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక విషయాన్ని ఆలోచించుకుని ఎంతవరకు బాగుంటుంది లేదా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. రైట్ అండి. 60 ఏళ్ళకు ఒకసారి వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం అంటున్నారు. అసలు నిజమేనంటారా? సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది కదా, నిజమేనంటారా? ప్రతి సంవత్సరము అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శోభకృతనామ సంవత్సరం అని, క్రోధినామ సంవత్సరం అని. ఈ రాశినామ సంవత్సరం 60 ఏళ్ళకి ఒకసారి వస్తూ ఉంటుంది. సో ఈ శోభకృతనామ వచ్చిందంటే ఇది మళ్ళీ 60 ఏళ్ళకి వస్తుంది. అలాగే క్రోధినామ సంవత్సరం అంటే మళ్ళీ 60 ఏళ్ళకి వస్తుంది. సో అయితే 60 ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి అప్పుడు కొన్ని జరిగిన పరిణామాలు కొన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు చెప్పడం అనేది పెద్దలు చెప్తున్నారు. ఈ ఉగాది రోజున అదే ఉగాది పచ్చడి ఈ షడ్రుచులతో కలుపుకొని తినడం వల్ల మన జీవితంలో ఈ సంవత్సరం అన్ని రకాల కష్ట సుఖాలు ఆనందాలు అన్నీ అలాగే ఉంటాయి. సో మనకేంటే పరమేశ్వరం అనుగ్రహంతో అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ మనకేంటంటే ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1, తెలుగు సంవత్సరం మొదటి రోజు మనకు ఉగాదితో ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాదితో ప్రారంభం చేసి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఆ రోజున స్వామివారికి పూజ చేసుకుని మహానివేదన చేసుకుని రెండవ రోజు నుంచి అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది ఉగాది అనేది మంగళవారం వచ్చింది, అందులో కుజుడు అది అన్నారు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఇంకేమైనా ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలంటారా? మనకి ఏ రోజైతే ఉగాది వచ్చిందో ఆ రోజు ఆ రాజ్యాధిపతి అవుతారు అన్నమాట. ఉగాది అంచనాలు ప్రధానంగా ఈ నవనాయక ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. నవనాయకుల ఫలితాల మీద రాజు, మంత్రి, సస్యాధిపతి, రాస్యాధిపతి ఇలాగ 9. దీంట్లో ముందుగా ఈ రాజ్యాధిపతి చేసి కుజుడికి వచ్చింది. దానివల్ల ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ ఉంటాయి, అగ్ని ప్రచండంగా ఉంటుంది, పట్టణ వానలు దహిస్తాయి. ఎందుకంటే పట్టణాలు వేడి పెరిగిపోతుంది. కుజుడు అంటే వేడి ఎక్కువగా ఉంటుంది, ఎండలు బాగా ఉంటాయి, వానలు సకాలంలో పండవు, పంట నష్టం ఉంటుంది, వ్యవసాయం వచ్చేసి లాభసాటిగా ఉండదు, సకాలంలో వర్షాలు కురవు,
రైతులకు మటుకి ఈ సంవత్సరం సామాన్య ఫలితాలని చెప్పవచ్చు. ఓకే. అయితే దీనివల్ల కొన్ని నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. రైట్ అండి. జనరల్గా ఎవరైనా ఆలోచించేది రాశి ఫలం ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకు ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఎలాంటి లాభం జరుగుతుందని ఆలోచిస్తాం. మరి ఏ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందంటారు? ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక విషయాలు బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తుంది. విద్యా ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, అపరాలు వ్యాపారాలకు ఈ సంవత్సరం లాభసాటిగా ఉంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. కళా సాంస్కృతిక క్రీడా రంగాల వారికి మీ ప్రతిభా పాటి వాళ్ళు గుర్తింపు నోచుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా చాలా అందరితో డిస్కస్ చేసిన, ఎప్పుడు చెప్పలేదు, బంగారం వెండి మటుకి ధరలు బాగా ఉంటాయమ్మా. బంగారం పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ వెండి కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు 1 కేజీ 2 లక్షల రూపాయలు వచ్చినా చెప్పనవసరం, అంతవరకు అయితే దాటగలుగుతుంది. బంగారం కూడా అలాగే ఉంటుంది. ఎంత పెరుగుతుంది కానీ దిగుతుంది అంటారా? మళ్ళీ కష్టం. ఓకే. వెండి మనకి పెరగదు, వెండి తరగదు, పెరగడమే కానీ తగ్గేది అయితే ఉండదు. వెండి మనకి లాస్ట్ టైం కరోనా టైంలో కొంచెం అప్పుడు తగ్గింది అనుకున్నాం, తగ్గిందని, కానీ ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది అయితే ఉండదు. ఉద్యోగం ఏదైనా బాధ్యత నిబద్ధతతో వీరు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం వాళ్ళకి ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఇక్కడ వీళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఒక 10 రూపాయలు ఖర్చు పెడతాను కొంచెం చోట ఆటోమేటిక్గా 100 రూపాయలు ఖర్చు చేస్తారు. అది వాళ్ళకి తెలియకుండానే ఖర్చు అయిపోతుంది. వీళ్ళ ఖర్చును నియంత్రించడం కష్టం ఉండదు. అలాగే రాజ్యభోజం 7, అవమానం 3. వీళ్ళని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తిట్టుకున్న వాళ్ళకంటే అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల లాభాలు బాగున్నాయి. శుభకార్యాలు పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం వీళ్ళకి లభిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబ పరంగా వచ్చే విభేదాలు కొత్త మలుపు తిరుగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు అయితే వీళ్ళకి ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారం బాగుంటుంది. సంతాన పురోగతి కోసం గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం కలుగుతుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించే వారి మీద చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఏదైతే శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో వాళ్ళ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది, విజయం సాధిస్తారు. అయితే ఈ రాశి వారు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళ విషయంలోనూ అలాగే సంతాన ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు వస్తుంది. అయితేనమ్మా ఇక్కడ నేను ఒక్కటి విషయం అందరికీ చెప్పదలుచుకున్నాను. అంటే ఈ రాశుల వారికి ఇలాగే ఉంటుంది అని భయపడాల్సిన అవసరం ఉండదు. చాలామంది ఏంటంటే ఈ రాశి వారికి ఇలా భయపడిపోతే ఉంటుంది, లేదంటే ఈ సంవత్సరం ఇలాగే ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఒక రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. సో ఆ రాశిలో నాది అని చెప్పడానికి ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఏంటంటే శాస్త్ర ప్రామాణికంగా అంటే ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతక విశ్లేషణ ఇంపార్టెంట్. వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది, నడుస్తున్న దశను బట్టి ఉంటుంది, గోచారాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఏలినాటి శని నడుస్తుందంటే ఏలినాటి శని అందరికీ ఉంటుందని కాదు. ఇప్పుడు వాళ్ళకి దశ బాగుంది అనుకోండి, దశ 70% ఇస్తుంది, గోచారం 30% ఇస్తుంది. లగ్నం బాగుంది అంటే ఇంకా 100% లగ్న బలం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. కొంతవరకు ఏదైతే ఉందో అంతవరకు చూసుకుని మిగతా దైవారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కానీ రోజు పొద్దునే వెళ్ళి దేవుడు దండం పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనిషిలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ ఎప్పుడైతే అయిందో ఎక్కడికి వెళ్ళినా విజయం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీతో ఏదో భయపడిపోతుంది, ఇలా అవుతుంది అనుకున్నాం అనుకోండి, అది అలాగే జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు రివార్డులు వస్తాయి వీళ్ళకి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. విదేశీయాన శుభ ఫలితాలు ఇస్తాయి. విదేశాల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంది. అలాగే రాజకీయంలో ఉన్న వారికి రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం అవసరం. సోదరు మధ్య చిన్న విభేదాలు వస్తాయి, దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళది. దానివల్ల కొంత ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల
మన్ననలు పొందుతారు. ధైర్యం చేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వీళ్ళు. అవి కొంతవరకు లాభాలుగానే ఉంటాయి. పోటీ లేకుండా మీకు మీరు చేసే విధంగా అన్ని ఆలోచనలు సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందడానికి ప్రయత్నిస్తారు, కానీ బాగానే ఉంటుంది వీళ్ళకి. ఫార్మా పాల ఉత్పత్తుల పరిస్థితులు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకూల కాలం చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారు కూడా ఈ సంవత్సరం పర్వాలేదు అనిపించింది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం 14 వస్తే ₹2 ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 6, అవమానం 6. సో తిట్టుకున్న వాళ్ళు 6 మంది ఉంటే మెచ్చుకున్న వాళ్ళు కూడా 6 మంది ఉంటారు. అదే ఇక్కడ బాగుంటే అక్కడ బ్యాలెన్స్ మంచి చెడు. వీళ్ళు ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేసినా కొంచెం ఒకటి ఆలోచించి చేస్తారు. వీళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉంటారు. సో ఏం చేయాలంటే చేసేస్తారు, లేదంటే లేదు. సో ఆ విధంగా కొంచెం ముక్కుసూటితనంగా వెళ్ళడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు బాగుంటాయి. కొంచెం చెడు వచ్చినా బట్ మంచి ఫలితాలు బాగానే ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ప్రతికూలమైన కాలం కూడా చెప్పచ్చు, రెండు చెప్పచ్చు. వీళ్ళకి విద్యా సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు వీళ్ళకి సానుకూలపడతాయి. అలాగే మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారుతారు. వీళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. అందుకే రాజ్యపూజ్యం, అవమానం 2 ఉంటాయి. విద్యారంగంలో విద్యారంగంలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. ధర్మ విరుద్ధమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వీరు మాత్రం రాగభావ ద్వేషాలకు అతీతిగా ప్రవర్తిస్తారు. వీసా, పాస్పోర్ట్ లభిస్తాయి. నూతన విద్య అభ్యసించాలని వారికి విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వీళ్ళకి ఏంటంటే గురుదృష్టి అనుకూల వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు. గురుదృష్టి వీళ్ళ మీద ఉంది, దానివల్ల శత్రువుపైన కూడా విజయం సాధిస్తారు. కొంతవరకు వీళ్ళు బాగుందని చెప్పవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వీళ్ళకి ఆదాయం 2, 14, వ్యయం ఖర్చు అలా ఎక్కువ ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు సంభవించే విషయంలో దూరదృష్టితో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. వీళ్ళు చేసే పనిలో అలసత్వం, సోమరితనం ప్రవర్తించకుండా జాగ్రత్త వహించాలి. ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి యొక్క కృషి వలన ధర్మ సిద్ధాంతం వలన సమాజంలో స్థాయిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంసారంలో ఒడిదుడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలు కూడా వస్తాయి. అలాగే సంతానం పట్ల కూడా కొంచెం విభేదాలు వచ్చే ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశాలపై తలెత్తే పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రవర్తించడం వలన కూడా నలుగురిలో చులకన భావం ఏర్పడుతుంది. వీరికి వివాహపరంగా ఈ రాశి వారికి ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం. నలుగురు అనుకునే మాటలు వీళ్ళకి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా ఒక నిర్ణయానికి వస్తారు. ఏదైతే అయిందని సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే సంతానం కలగలేని వాళ్ళకి ఎవరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో ఏదైతే ఉంది అని చెప్పేసి సంతాన సాఫల్య కేంద్రాన్ని సందర్శిస్తారు. సో దాని ద్వారా కూడా వీళ్ళకి సంతానం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కారణమవుతుంది. సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులకు, ఆధ్యాత్మికవేత్తలకు కలిసి పనిచేస్తారు. నూతన వృత్తులు, మద్యం, మాంసం వ్యాపారాలు చేసేవారికి భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. భాగస్వాముల వల్ల మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తుంది. ముందుగా మేలుకొని తప్పులు జరగకుండా చూసుకోవడం అనేది ఉత్తమం. శుభకార్యాలు వీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థినులకు, ముఖ్యంగా 10వ తరగతి చదివే వారికి కష్టించి ఫలితాలు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. 10కి 10%, 100కి 100%.
కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న దురలవాట్లకు బానిస అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి పిల్లలు ముఖ్యంగా దురలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది పెద్దలకు సూచన. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం విదేశాలకు వెళ్తారు. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలం. విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండడం. వీళ్ళకి ఏదో అయిపోయిందని భ్రమ పడుతుంటారు ఆరోగ్య విషయంలో. సో ముఖ్యంగా తులారాశి వారు. కాబట్టి ఒకటికి ఆరోగ్యపరంగా మేము బాగున్నామని చెప్పి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదు. లేకపోతే ఏదో జరిగిందని చెప్పి ఆలోచిస్తుంటారు. ఆలోచించడం తగ్గించాలి. వీళ్ళు ఆహారపు అలవాట్లు నియమాలు సరైన రీతిలో మంచి సమయంలో తీసుకోవడం మంచిది. ఆహారం సరైన సమయంలో తీసుకోరు. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరంగా స్థానచలనం ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది. ఎందుకంటే కొంత జాబ్ వచ్చింది చెప్పి మారకుండా ఉండడం మంచిది. దానివల్ల విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వెళ్ళలేకపోవడం కూడా కొంచెం ఇది ఉంటుంది. ఈ వారం ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరంగా స్థానచలనం ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేనందున అటువంటి పనులు వాయిదా వేసుకోవడం కూడా మంచిదే. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో సేవ చేయడం కూడా మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వీళ్ళు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు చేసి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహం తీసుకునే వారు కూడా అనుకూల కాలం చెప్పవచ్చు. అయితే వీళ్ళ క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. దానివల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ఠ సప్తమ గురు సంచారం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. విదేశాల్లో వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. వీళ్ళకి శాస్త్ర సంప్రదాయాలు ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది. సినీ టీవీ రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక్రిమెంట్ కూడా పొందడానికి అనువైన కాలం అని చెప్పవచ్చు. విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. సమాజంలో మంచి అభివృద్ధి పదంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు. కష్టాలు ఎప్పుడు ఒంటరిగా రావు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వీళ్ళకి హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప మిగతా విషయాలు అన్నీ బాగానే ఉంటాయి. కాస్త వీళ్ళకి థైరాయిడ్ కానీ, స్కిన్కి సంబంధించిన కానీ, ఉబకాయకు సంబంధించిన మటుకి కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకూలమైన గ్రహం ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత వీరి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. విద్యా సంబంధించిన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహం ప్రయత్నించే వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు పనిచేసే చోట విద్యా సంస్థలు కానీ, కార్యాలు కానీ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్లకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సోదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్పత్తులు వీరికి మేలు చేస్తాయి. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసే వ్యాపారులకు, కమిషన్ ఏజెంట్లకు మంచి కాలం అని చెప్పవచ్చు. సంతాన పరంగా ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది. అన్ని విధాలుగా బాగుంది. మొత్తం మీద ఈ ధనుసు రాశి వరకు బాగుందమ్మా. నిందాక మీరు చెప్పినట్టుగా ధనుసు రాశికి బాగుంది. అయితే కొంతవరకు ఉన్న వాటికి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని దానివల్ల ముందుకెళ్ళడం మంచిది. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం కూడా చెప్పవచ్చు. సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంది. వీళ్ళకి స్పెక్యులేషన్ లాభిస్తుంది. సుగంధ ద్రవ్య వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారికి, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం
వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల కాలం అని చెప్పవచ్చు. ఓకే. వృత్తి ఉద్యోగాల్లో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి. ధనం మూలం ఇదం జగత్తు అనే సామెత నిజం చేస్తుంది అనే వేదన గురవుతారు. ఎందుకంటే ఏ పని చేసినా డబ్బే మూలం అన్న ప్రాధాన్యతకు వచ్చేస్తారన్నమాట. ఆరోగ్యపరంగా మట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. వీరికి రెండు సమానంగా ఉన్నాయి. ఆదరించే వాళ్ళు 6 మంది ఉంటే తిట్టుకునే వాళ్ళు ఒక్కరు ఉంటారు. కుంభరాశి. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులు ఏర్పరచుకోవడంలో బాగుంటుంది. అలాగే ఏర్పరచుకుంటారు కూడా. విద్యా సంబంధమైన విషయాలు అన్ని రంగాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకి బాగుంది. బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహం, వాహనం తీసుకునే వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ప్రామిసరీ నోట్ల విషయాల్లో, బాండ్ పేపర్ల విషయాల మట్టుకు జాగ్రత్త ఉండాలి. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ కొంచెం ఆలోచించి పెట్టడం అనేది చెప్తాను. లేకపోతే కొంచెం ఇబ్బందులు అయితే పడతారు. సంతానం కోసం ఎదురు చూసేవారికి అనుకూల కాలం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుండా ఉండడం మంచిది, లేకపోతే ఇబ్బందులు పడతారు. మరొకరి ప్రమేయం ఉంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంది. ఫార్మా డాక్టర్లకు, లాయర్లకు, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం. వృత్తి వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా భవిష్యత్తులో వీరికి లబ్ధి పొందుతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి, సిఐడి, మీడియా రంగాల వారికి అనుకూల కాలం. రాజకీయ పరంగా నమ్మించి మోసపోయే అవకాశాలు గోచరిస్తుంది. చివరిగా మేన్ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే ఇక్కడ చాలామంది అంటే ఆదాయం 11 అంటే 11 వచ్చేస్తుంది, వ్యయం తగ్గిస్తారని కాదు. ఇక్కడ ఏంటంటే ఖర్చు అనేది వీళ్ళకి ఆలోచించి ఖర్చు పెడతారు. ఆలోచించి ఖర్చు పెట్టడంలో అప్పుడు ఏమవుతుంది, ఎంతవరకు అప్పుడు సేవింగ్స్ అనేది ఉంటుంది. అది అంతే తప్పితే ఆదాయం 11 రూపాయలు వచ్చేస్తుంది, వీళ్ళు 5 రూపాయలు ఖర్చు పెట్టి 6 రూపాయలు దాచుకుంటారని కాదు ఇక్కడ. మీన రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వీరికి. ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నారు గోచారీత్యా. సో చిన్న మాట పుట్టింపులు తోస్తూనే ఉంటాయి వీళ్ళకి. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం. కుటుంబానికి ధనం ఖర్చు అయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకి, మంచి పనులకి ఖర్చు చేస్తారు. సామాన్యంగా ఎవరిని అతిగా నమ్మరు. ఒకసారి నమ్మితే వదులుకోవడం ఇష్టపడరు వీరు. రాజకీయపరంగా అభివృద్ధి బాగుంటుంది వీళ్ళకి. ప్రయాణంలో అత్యంత జాగ్రత్త అవసరం, ఎందుకంటే ఏలినట్స్ నడుస్తుంది వీళ్ళకి. రాజకీయ రంగంలో ఉన్న వారికి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. సహోదరి వర్గానికి మీ పనితీరు, సహోదరి వర్గానికి మీ పరిపతిని ఉపయోగించి సహాయం చేస్తారు వాళ్ళకి. విద్యార్థులకు బాగుందని చెప్పవచ్చు. సంతాన సంబంధమైన విద్యా విషయాల్లో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. గ్రీన్ కార్డ్, H1B వీసా, PR కోసం చేసేవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి వీళ్ళు మటుకి ఆంజనేయ స్వామికి మెయిన్ ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో వర్షాలు తప్పనిసరి తేలిపోయింది. ఎందుకంటే చేతికొచ్చిన పంట కూడా ఎండిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. వర్షాలు కూడా వచ్చేటట్టు కనిపిస్తలేవు. అసలు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే క్రోధినామ సంవత్సరంలో వర్షాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే అకాల వర్షాలు ఎక్కువ ఉన్నాయి. వర్షాలు ఉంటాయి, అకాల వర్షాలు అంటాం. సరైన పంట సమయంలో వర్షాలు మనకి రావు. ఆ పంట వచ్చే టైంకి వర్షాలు పడడం వల్ల పంట నష్టం ఎక్కువ ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వర్షాలు అంత గొప్పగా లేవని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. వంట నూనెలు, డీజిల్, క్రూడ్ ఆయిల్, స్టీల్, బొగ్గి ధరలు అధికంగా కలిగి ఉంటాయి. ఆయిల్ కూడా కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. సరే, మొత్తం మీద సామాన్యులకు మటుకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం వారికి క్రోధాన్ని తెప్పించే విధంగానే ఉంటుంది. ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళడం వల్ల ఏ పనైనా సాధించగలుగుతారు. అలాగే దైవానుగ్రహం, ఈ రెండు తోడుంటే సాధించేది ఏది లేదు. ఓకే,
ఈ క్రోధినామ సంవత్సరం గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.